కాళేశ్వరం అంటే చాలా మందికి ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక భావన ఉంది. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 208 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం అంటే అనేక ప్రాజెక్టుల సమాహారం. కాళేశ్వరం అంటే 16 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక మేడిగడ్డ. కాళేశ్వరం అంటే 17 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కన్నేపల్లి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 10 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక అన్నారం. కాళేశ్వరం అంటే 12 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి సరస్వతి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 8 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటి సుందిల్లా. కాళేశ్వరం అంటే 12 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి పార్వతి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 20 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే 0.8 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి నందిమేడారం రిజర్వాయర్. కాళేశ్వరం అంటే 2 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి గాయత్రి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 27 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మిడ్మానేరు. కాళేశ్వరం అంటే 3.5 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి అన్నపూర్ణ ప్రాజెక్టు, అన్నపూర్ణ రిజర్వాయర్. కాళేశ్వరం అంటే 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రంగనాయక్ సాగర్. కాళేశ్వరం అంటే 50 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మల్లన్న సాగర్. కాళేశ్వరం అంటే 15 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కొండపోచమ్మ. కాళేశ్వరం అంటే 1.5 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి గంధమల్ల. కాళేశ్వరం అంటే 11 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి బసవేశ్వరం, బస్వాపూర్ ప్రాజెక్టు. ఇది కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్టు కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు. కాళేశ్వరము ఈ ప్రాంత కరువును కడదేర్చినటువంటి, ప్రజల కష్టాలను తొలగించినటువంటి, ఈ ప్రాంత కన్నీళ్లను తుడిచినటువంటి ఇది ముక్తీశ్వరం. తెలంగాణ గోసకు ముక్తిని కలిగించినటువంటి, ముక్తిని ప్రసాదించినటువంటి ఒక ముక్తీశ్వరం. కాళేశ్వరం ఒక ప్రాణేశ్వరం. కాళేశ్వరం జల కళేశ్వరం. కాళేశ్వరం తెలంగాణ జల భాండాగారం. ఇది